సహనా సహనా అని మా సహనం పరీక్షించాడు మారుతి అనమాట. సో ఒకవేళ మీరు కనుక ఫస్ట్ టైం సినిమా చూసేసి వస్తామంటే వెల్కమ్ టు ద బాధితుల క్లబ్ అనమాట. సో లేదు మేము ఇంకా సినిమా చూడలేదు, మాకు స్పాయిలర్స్ వద్దు, మేము ఫ్రెష్గా సినిమా చూసి వచ్చి వీడియో చూస్తామంటే ప్లీజ్ స్కిప్ ద వీడియో. సినిమా చూసేసి వచ్చి వీడియో చూడండి. యూ విల్ ఫీల్ మీ. నన్ను ఫీల్ అవ్వాలి అంటే, నా ఎమోషన్ ఫీల్ అవ్వాలనుకుంటే సినిమా చూసిన వాళ్ళకి ఒకటే కరెక్ట్ అనమాట. లేదు మేము సినిమా చూడలేదంటే ప్లీజ్ వాచ్ ద మూవీ అండ్ కమ్. అప్పుడే కదా నా బాధ మీకు అర్థమయ్యేది. సో నాశనం అయితే అందరం కలిసి నాశనం అవుతాం, లేకపోతే అందరం కలిసి బాగుపడదాం. లెట్ us all రైస్ టుగెదర్ అని ఈజుడ్ అన్నాడు మొన్నే ఒక వీడియో చూశాను. సో వెల్కమ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు హార్ష్ క్లోన్ అనమాట. సో ఈ వీడియోలో మనం ద రాజా స్కామ్ ఎలా, హౌ మారుతి బొక్కలేదు ఇంగ్లీష్ ఎందుకు, మారుతి ఎలా ప్రవాసం ఒప్పించాడు, ఏం చెప్పి ఒప్పించాడు, హిప్నటైజ్ చేశాడు ఆ సినిమాలో చెప్పినట్టు, లేకపోతే ఆయన చచ్చిపోయి ఆయన మీద ఆయనే హిప్నాసిస్ చేసుకొని వచ్చి లేకపోతే నెమ్మగా ఏదైనా దొక్కిచ్చాడా, ఏం చేసి ఒప్పించావు మారుతి మా అసలు నాకు అర్థం కావట్లా. సినిమా మొత్తం పీక్ డిసప్పాయింట్మెంట్. అందరూ ప్రభాస్ లాక్కొచ్చాడు అంటున్నారు. ప్రభాస్ ఏదో ట్రై చేశాడు. నిజం చెప్పాలి ఎందుకులే, మళ్ళీ గొడవలు వస్తాయి. అసలు ఫస్ట్ ప్రాపర్ ఇంట్రో మన తెలుగు స్టేట్స్లో మన జనాలు, మన ఆడియన్స్, మన బానిసలు అని చెప్పుకుంటే సో కాల్డ్ TFI ఫ్యాన్స్కి కావాల్సింది ఖచ్చితంగా ప్రాపర్ ఇంట్రో. ఏం పెట్టావు? హీరో ఇంట్రో, మోహన్కి ఒక గుడ్డ, దానిపైన అద్దాలు, కాలు అటు ఇటు తిప్పుతాడు, కట్ చేస్తే సాంగ్. అసలు ఆ సెటప్కి ఒక అర్థం లేకుండా పోయింది. ఆ ఫైట్, ఆ సెటప్కి అసలు ఛాన్స్ లేకుండా. సో ఆడ నుంచి ఒక పాట వస్తుంది, ఆ పాటలో డ్యాన్స్ నాయనా భరించలేక సత్య. ప్రభాస్ ఓకే డ్యాన్స్ చేసాడు, నిజం చెప్తున్నా ఈ షాట్లో ప్రభాస్ ఉన్నాడు, ఈ షాట్లో ప్రభాస్ లేడు అని చెప్పి నీట్గా డిస్టింగ్విష్ చేసి చెప్పేయచ్చు మనం. అంత వర్స్ట్ మేనేజ్మెంట్. సడన్గా ప్రభాస్ ఆ లాంగ్ షాట్స్ ఉంటాయి కదా, లాంగ్ షాట్స్లో 7 అడుగులకు కనిపిస్తాడు, మొహం బ్లర్గా కనిపిస్తుంది. నా ఫోన్ తీసుకోబోయ్యా ఇంకా క్లారిటీ వస్తుందేమో నువ్వు వీడియో తీస్తే, దాంతో ఎందుకు ఆ బొక్క అంతంత రెంట్లు పెట్టి కెమెరాలు తీసుకోవడం. ఆఫ్టర్ దట్ ఒక బస్ సీన్ ఉంటుంది, ఆ సాంగ్లోనే బస్సు మీద నుంచి ప్రభాస్ నడుచుకుంటా వస్తాడు. ఎందుకు నీకేం వచ్చింది దీనివల్ల చెప్పు. నాకు గన్నిస్తారా అనిపిస్తుంది నిజంగా బ్రో. నా ఫ్రస్ట్రేషను నీకు అర్థం కావట్లా. 350 టికెట్, 350 ఎవడిస్తాడు? మారుతి ఇస్తాడా? మళ్ళీ చిన్న సినిమా అంటారు, పెద్ద బడ్జెట్ చేసేసాడు లాస్ట్కి. తర్వాత నిధి అగర్వాల్ ఎంట్రీ ఉంటుంది. అసలు నిధి అగర్వాల్ ఈ సినిమాలో అవసరం లేదు, అసలు హీరోయిన్ అవసరం లేదు ఈ సినిమాలో. 3 హీరోయిన్లు పెట్టాడు దానికి తోడు. ఏరా అంటే అనవసరమైన రొమాన్స్. ఇప్పుడు ఓకే కమర్షియల్ సినిమాని అట్టని చెప్పి నువ్వు ఏది పడితే అది చేసేస్తా, ఏది పడితే అది చూపించేస్తానంటే ఎన్ని రోజులని చూడాలి? దీనికంటే ఆదిపురుష్ బెటర్ అనిపిస్తుంది నాకు 100 రేట్లు నిజం చెప్పాలంటే. ఆ VFX ఏదో చేసి పాటు దొబ్బాడు. ఈ ఫుల్ VFX సినిమా, యానిమేటెడ్ సినిమా అన్నాడు అని చెప్పి ఏదో ఒకటి కొట్టాడు మన మొహాన. అది ఏదైనా కానీ మొహాన కొట్టాడు, పర్లేదు. రాజాసాబ్ దానికంటే వద్దు, ఇలాంటి సినిమాలు తీయద్దు భయ్య. ప్రభాస్ సార్, ఐ బెగ్ యూ ప్లీజ్ డోంట్ ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయొద్దు. అసలు ప్రేమ కథ చిత్రం ఎంత బాగుంటుంది, ఇట్ ఈస్ వే అహెడ్ ఆఫ్ ఇట్స్ టైం అన్నారు మన వాళ్ళంతా అప్పుడు చూసి. కానీ రాజాసాబ్ చూసి ఇది అప్పుడు రావాల్సిందా ప్రేమ కథ చిత్రం టైంలో హిట్ అయ్యింది. అసలు ప్రభాస్కి పడాల్సిన సినిమా కాదు బ్రో ఇది. ప్రభాస్ బదులు ఏ హీరో చేసినా హిట్ అయ్యిండేది. చిన్న హీరోలు ఎవరన్నా వాళ్ళు చేస్తుంటే హిట్ అయ్యిండేది. ప్రభాస్ సినిమా అయితే అస్సలు కాదు. దాని తర్వాత నిధి అగర్వాల్ ఎందుకు ఉంది అసలు ఏంటి? నిధి అగర్వాల్ ప్రభాస్ ఫోటో చూస్తుంది ఫోన్లో, అది చూడంగానే అది తిరిగి జీసస్ని చూస్తుంది. ఏంటి? ఆదిపురుష్ని ఏమైనా లింక్ చేస్తున్నారా పార్ట్ 2లో? ఆదిపురుష్, రాజాసాబు, ఓం రౌతు, బోండం, మారుతి 800 ఏంటి ఈ రెండు కొలాబ్ అవుతున్నారు మీరు? ఎందుకు ఆదిపురుష్ హాంటింగ్ వైబ్స్ ఇస్తున్నావు నువ్వు ఈ జీసస్ని మన ప్రభాస్ని చూపించి? ఆల్రెడీ ఒకసారి ట్రోల్ అయ్యాడు జీసస్ దగ్గర, మళ్ళీ ఎందుకు ఇలా చేస్తున్నారు నాకు అర్థం కావట్లేదు. దాని తర్వాత మాల్వికా మోహన్ సూట్ కేసు కాపాడే ఆ ప్రయత్నంలో 4 ఫ్లోర్లు బిల్డింగ్ నుంచి దూకుతాడు. దాదాపు ఒక హైవే 3-4 లేన్ల హైవే అంత దూరం దూకేసి నీట్కి ల్యాండ్ అవుతాడు సేఫ్గా. ఓకే ప్రభాస్ డైనోసార్ కట్అవుట్ ఏదన్నా చేయొచ్చు, మరి ఇంత మరి నిజం చెప్పండి. అసలు యాక్సెప్ట్ చేయలేకపోతున్నాను నేను. చాలా జరిగాయి ఇట్లాంటి. ఆ మొసలి ఫైట్ ఓకే,
ముసలి ఫైట్ ప్రభాస్లో ముసలి సగం ఉంది, ఏదో ఒకటి చేశాడు, హిప్నాసిస్ అన్నారు, ఈ కుక్క పిల్ల అన్నాడు, ఆడ కవర్ అయిపోయింది. ముసలి కుక్క పిల్ల అనుకొని ముసలితో పోరాడేశాడు, గెలిచేసాడు. దానికంటే ముందు నిధి అగర్వాల్ ప్రభాస్ని జీసస్ లాగా చూడడం, ఆ ప్రభాస్ అన్న ఆ 4వ అంతస్తుల మేడ నుంచి దూకి ఆ సూట్ కేసు తీసుకొని ల్యాండ్ అవ్వడం అనవసరం. ఇవన్నీ అసలు నో, ఐ కాంట్ టేక్ ఇట్. ఇంకొక కామెడీ జోక్ ఉంటుంది చర్చిలో, కన్ఫెషన్ అది ఉంటుంది కదా చర్చిలో, నాకు దాని పేరు తెలియదు, ఎప్పుడు పోలా. దాంట్లో ఆయన ఏదో జోక్ వేస్తే ఆవిడ రివర్స్ జోక్ వేస్తుంది అనమాట. అంటే కొడుతుంది, కొట్టేసి అబ్బా నొప్పి పుడుతుందండి అంటే, కొడితే దెబ్బ తగిలిక దీపిక పడుకునే వస్తుందో ఏదో అంటుంది. జబర్దస్త్ కామెడీ, ఇన్ఫ్యాక్ట్ జబర్దస్త్లో బాగుంటుంది. మీరు నిజంగా గమనించారంటే ప్రతి 10 minutesకి 5 minutesకి ఒక లాంగ్ జూమ్ అవుట్ షాట్ ఒకటి ఉంటుంది అనమాట ప్రతిసారి. అది ఎంత డిస్టర్బ్ చేస్తుందంటే, అది వచ్చినప్పుడల్లా అరే దీనిలో ప్రభాస్ ఉండడరా అని ఫిక్స్ అయిపోయాను నేను. ప్రతి లాంగ్ షాట్లో ప్రభాస్ కాదు, డూపే. ప్రభాస్ ఫేస్ అంతా కొద్దిగా ఓవర్ వైట్ అయిపోయి, అంటే మనం కనిపెట్టలేమేమో అనుకొని అట్లా చేశారనమాట. కానీ దొరికేస్తున్నారు ఊరికే. అసలు విఎఫ్ఎక్స్ ఎందుకు చేస్తున్నారు ప్రభాస్ మొహానికి? బాగానే ఉంటుంది, డ్యాన్స్ లేపియొద్దు, బాగాలేదు కదా డ్యాన్స్ ఎందుకు వేపిస్తున్నారు? బాలకృష్ణ వయసు ఎంత 60 ఏళ్ళ దగ్గరలో ఉన్నాయని ఆయన డ్యాన్స్లు వేస్తున్నాడు, ఎందుకంటే ఫిట్గా ఉన్నాడు. సరే ప్రభాస్ అని ఫిట్గా లేడు, ఓకే, ఏదో దెబ్బలు తగిలి ఫ్యాన్స్ కోసం చేస్తున్నా అంటున్నాడు. ఫ్యాన్స్కి ఎవరు అడిగారు డ్యాన్స్ వేయమని ప్రభాస్తో? మామూలు నీట్గా యాక్షన్ చేపిండు, ఒక దగ్గర నిలబెట్టి పరిగెత్తబోలేదు, డ్యాన్సులు వేపివ్వలేదు. ఆ రిధంలో జోకులు డైలాగులు చెప్తే చాలు, అది యాక్టింగ్ అనుకుని మేము 100 కోట్లు తెప్పించేస్తాం డేవన్. కానీ ఏంది ఇది పనికి మాలిన ఈ డూపుల్ని పెట్టించి ఎందుకు అలా చెప్పడం? పరువు పోతుంది నిజంగా, అసలు చూడాలనిపించదు. మళ్ళీ బాలీవుడ్లో రివ్యూవర్స్ వచ్చి మన మీదే పడతారు నాన్న ఇలాంటివన్నీ చేస్తే. ఇంకోటి ప్రభాస్ అన్న కళ్ళు, అది వీళ్ళు విఎఫ్ఎక్స్ వాళ్ళు అట్లా చేస్తారా ఏందో తెలియదు, కానీ ఇలా ఈ ఇది ఉంటుంది కదా నల్లగుడ్డు, ఎప్పుడు పైకే ఉంటుంది, సగమే కనిపిస్తూ ఉంటుంది. అలా ఎందుకు చేస్తున్నారు నాకు అర్థం కావట్లేదు. సరే ట్రైలర్లోనూ టీజర్లోనూ చూపించినట్టు తాగేస్తున్నాడు అని అనుకున్నాం, ప్రతిసారి అలానే ఎందుకు చూపిస్తున్నారు? వాట్స్ రాంగ్ విత్ దిస్ ఐస్? ఇట్స్ వెరీ కన్సర్నింగ్. అంత హెల్త్ ఇష్యూస్ ఉన్న మనిషితో ఇలాంటివి చేపియద్దు, ఫస్ట్ రెస్ట్ ఇప్పించేయండి. ఫుల్గా వచ్చాక సినిమాలు చేసుకుంటాడు ఒక 2-3 ఏళ్ళ తర్వాత, అన్న ప్రాబ్లమా? ఎందుకైనా అంత కష్టపెట్టాడు? ఈ సినిమా మేజర్ బ్యాక్ డ్రాప్ విఎఫ్ఎక్స్. అసలు విఎఫ్ఎక్స్లు ఏంటి? అసలు హారర్ అని చెప్తున్నారు, కామెడీ చేస్తున్నారు. నిజంగా వీళ్ళు జోకులు వేసినప్పుడు భయం వేస్తుంది, భయపెట్టాలని చూసినప్పుడు నవ్వు వస్తుంది. వైస్ వర్సా రెండు, ఏది అనుకున్న టైంలో జరగట్లా. జోకేస్తే నవ్వు రావట్లా, భయపెడదామంటే నవ్వు వస్తుంది. ఇలా చేస్తున్నారు అనమాట. దట్స్ వాట్ మారుతి డిడ్. మళ్ళీ విల్లా నెంబర్ 17 కొండాపూర్కి వచ్చేయండి అని మాటలు. వస్తారు వెయిట్ చేయన్న. హారర్ అన్నావు, కామెడీ అన్నావు, ఫ్యాంటసీ అన్నావు, ఏంటది కమర్షియల్ సినిమా అన్నావు, ఇన్ని అన్నావు, ఏ ఒక్కటి వర్కౌట్ కాల. పాటల మ్యూజిక్ అంటే తమనన్య ఏదో గెలికి పడేశాడు. నిజంగా వైర్లన్నీ గెలికేశాడు, దొరికిన వైర్లన్నీ. నోరెత్తితే బీజం, పెద్ద సౌండ్లు, అఖండం దాటిపోయింది, అట్ట కొట్టాడు. అసలు చిరాకేసింది ఒక పాయింట్లో. సర్లే ఇంకేం చేస్తాం, వీళ్ళు ఇచ్చిన నిన్నటి నుంచి డిప్రెస్ చేసి నన్ను సినిమా బాగాలేదు, సినిమా దొబ్బెట్టేసింది, హరిహర వీరమల్లు బాగుంది, గేమ్ చేంజర్ బాగుంది దీనికంటే అని అంటాను. దానివల్ల గ్రాఫ్ 0కి వెళ్ళిపోయింది నాది ఎక్స్పెక్టేషన్స్. సో అట్లా చూడటం వల్ల, అంత లోలో చూడటం వల్ల ఎక్కడో కొన్ని దగ్గర పర్లేదు అనిపించింది. అసలు స్టోరీ ముందుకు వెళ్ళదు, స్టోరీ లేదు అసలు. అవ్వకి ఎల్జీమర్స్, అవ్వకి తాత ఒక్కడే గుర్తుంటాడు, అవ్వ తాతను తీసుకొని మనవాడికి చెప్తుంది, హిప్నాసిస్ వల్ల మనవాడు ఆడికి వెళ్తాడు, తాతను చంపేస్తాడు, అంతే. చంపడం అంటే ఆత్మని, వాడు ఆల్రెడీ చచ్చిపోయి ఉంటుందా. దీన్ని మళ్ళీ పొగడ్డం, వాట్ స్టోరీ రైటర్ అని. ప్లీజ్ ఇలాంటి ఫ్యూచర్లో ఫర్దర్గా చేయనీయద్దు మన మారుతి గారితో. హీస్ నో మోర్, హీస్ డైరెక్షన్ ఈజ్ డెడ్ అనిపిస్తుంది నాకు నిజంగా. ఇప్పుడు నేను హేటర్ అనబాకండి, నేను కల్కి బాగుందని చెప్పి నేను మా ఫ్రెండ్స్కి చెప్తే వాళ్ళు ఏంద్రా నువ్వు కల్కి బాగుంది అంటున్నావు అన్నారు. నేను ఒక్కనే వాళ్ళతో గొడవ వేసుకొని కల్కి బాగుందిరా అని చెప్పేవాడిని. నచ్చుతాయి నాకు, కొన్ని నచ్చుతాయి, కొన్ని నచ్చవు. కొంతమందికి నచ్చని నాకు నచ్చుతాయి. నాకు యోగి నచ్చింది, నాకు మున్నా నచ్చింది, నాకు బెల్లా నచ్చింది. చెప్తా కొడతారేమో చెప్తే. నాకు రాధేశ్యామ్ కూడా నచ్చింది ఆ పాయింట్లో చూడంగానే సినిమా. అప్పుడు నేను చిన్నపిల్లని కాబట్టి
సో, అలా నచ్చుతా ఉంటాయి. ఆ టైంకి నేను ఏ ఎక్స్‌పీరియన్స్ అయ్యాననేది నాకు గావాలి అంతే. ఆడిగీడి చెప్పినయి నేను పట్టించుకోకూడదు కదా! అటని చెప్పి ఫ్యాన్స్ రుద్దేస్తున్నారమ్మ. స్టోరీలు ఓపెన్ చేస్తే హిట్ కొట్టేసాం, హిట్ కొట్టేసాం. 'రాజా సాబ్' ఈజ్ నాట్ ఎ హిట్. నిజంగా హిట్ కాదు. ఫ్యామిలీ ఆడియన్స్‌కి నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు గానీ, ఒక నువ్వు చెప్పిన క్రాఫ్ట్‌ని ప్రాపర్‌గా తీసుంటే నేను హిట్ అని చెప్పేవాడిని బ్రో. నువ్వు నిజంగా ఆ మొసలిని పట్టుకొని తిప్పినప్పుడు ప్రభాస్ కాదు. ఆ బస్సు దగ్గర ప్రభాస్ కాదు. కొన్ని డాన్స్ సీక్వెన్సెస్ దగ్గర ప్రభాస్ కాదు. ఆ 'సహనా సహనా' సాంగ్ ఇంకా దాన్ని మర్చిపోండి. బెటర్. అసలు ఆ ముసలి ప్రభాస్ లేడు బ్రో. పెద్దాయన. అంత విషయం అసలు దానికోసమే సగం సినిమాకెళ్దాం అనిపించింది. అది లేదు. లాస్ట్‌లో చూడకపోతే 'జోకర్‌ని' చేశారు. సర్కస్ అంట 'రాజా సాబ్ 2' ఎందుకు దీనికి పార్ట్ 2 ఎందుకు? వై పార్ట్ 2 ఏం చేసుకోవడానికి? పార్ట్ 1 ఇట్టుంది. ఇది కూడా షెల్వ్ అయిపోద్ది. ప్రభాస్ ఈడి ఛాన్సు. పార్ట్ 1నే నువ్వు 100 కోట్ల నుంచి బడ్జెట్ దగ్గర 400 కోట్లు తీసుకెళ్ళావు. పార్ట్ 2 ఏం చేస్తావు? అది దానికి గ్రాఫ్ పెరగద్దు అనుకున్నా 30 కోట్లల్లో కంప్లీట్ చేయాలంటాడు. అప్పుడేం చేస్తావు? తప్పయింది కాదులే. మారుతిది కూడా తప్పేముంది. ఫ్యాన్స్ ఇసుగు నూకిస్తున్నారు. చెయ్యి అని. ఇంకేం చేస్తాడు ఆయన? ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ ఆ డైరెక్టర్స్ ఫాల్ట్. ఎందుకంటే ఫ్యాన్స్‌కి కావాలమ్మా. డాన్సులు ఏపియాలి హీరోలతో, జోకులు ఏపియాలి, రొమాన్సులు మర్చిపోయా అసల. అంత హారర్, అంత భయంకరమైన హారర్ విల్లాలోకెళ్ళిపోయి హీరోయిన్ నడుము, మాళవిక మోహన్ ఏంటి ఆ రొమాన్స్‌లు ఏంటి అసల? అర్థం పర్థం లేని రొమాన్స్‌లు, అర్థం పర్థం లేకుండా సాంగులు, అర్థం పర్థం లేకుండా జోకులు. టైంగాని టైంలో ఎటకారం వచ్చేస్తూ ఉంటుంది. ఇయన్నీ జరిగిపోతూ ఉంటాయి. ఎందుకు అవుతుందో అర్థం కాదు. 'రాజా సాబ్' ఈజ్ లైక్ ఎ మిస్టరీ మేజ్. లోపలికి వెళ్తాం, తిరుక్కొని బయటకు వచ్చేస్తాం. లాస్ట్‌కి బయటకు వచ్చేస్తాం కానీ లోపల ఏం జరిగిందో మనకు అర్థమై సావదు. అసలు ఎందుకుంది? అసలు దాని ఎగ్జిస్టెన్స్‌కి ఒక ఇది లేదనమాట. ఒక సోర్స్ లేదు. అలా చేశారు 'రాజా సాబ్‌ని'. దీన్ని ఎంత తొందరగా మర్చిపోతే అంత మంచిది ఫ్యాన్స్‌కి. 'రాజా సాబ్' ఈజ్ అనదర్ 'ఆదిపురుష్' అంతే. లేకపోతే వింటేజ్ ప్రభాస్ అంటున్నారు. వింటేజ్ ప్రభాస్ కాదు అసలు. నాకు వింటేజ్ ప్రభాస్ కనిపియలే దేంట్లో. ట్రూలీ ఆ ఫ్లో పోయింది. 'డార్లింగ్'లో లేకపోతే 'బుజ్జిగాడులో' ఉన్న ఫ్లో ప్రభాస్‌కి ఇప్పుడు లేదు. మేబీ ఫ్యూచర్‌లో రావచ్చేమో. బికాస్ ప్రభాస్‌ని ఇంకా ఆ రేంజ్‌లో చూసేసాం మనం. 'బాహుబలి' రావడం, వెంటనే 'సాహో' రావడం, 'సాహో' తర్వాత మన 'సలార్' రావడం, ఇవన్నీ పెద్ద ఎపిక్ క్యారెక్టర్స్ అనమాట. సో ఇలాంటి క్యారెక్టర్స్ మధ్యలో ఇలాంటివన్నీ చూడాలంటే ఏదో ఎబ్బెట్టుగా అనిపిస్తుంది. ఫ్యాన్స్‌కి కూడా అదే కావాలి. ఏమన్నా అంటే ఇది ఫ్యాన్స్ కోసం తీసిన సినిమాని ఈ మధ్య చాలా స్టార్ట్ చేశారు. 'ఓజీ' కానీ, ఇప్పుడు వచ్చే వీటన్నిటిని కానీ. సినిమా ఫ్లాప్ అయిందనుకోండి, ఫ్యాన్స్ కోసం తీసుకున్నాం, ఫ్యాన్స్‌కి బాగా నచ్చద్దు అంటారు. లేదంటే ఫ్యామిలీ ఆడియన్స్‌కి నచ్చద్దని రుద్దేస్తున్నారు. సినిమాకే యావరేజ్ స్టాక్ వస్తే తప్ప హిట్ అవ్వని రోజులు ఇవి. నోటికొచ్చింది చెప్పేసుకుంటున్నారు. ఏమన్నాడు, అరే మా ఫ్యాన్స్ కోసం తీసిన సినిమారా ఇది, నీకెందుకురా, నువ్వు హేటర్ నా కొడుకు అంటారు. అరే హేటర్ కాదురా. ఏ రివ్యూవర్ ఏ హీరోకి హేటర్ అవ్వడు నిజంగా. ఇంకో విషయం చెప్తున్నా, దీని రివ్యూ అనుకోకండి, ఇది ఒక బాధ. అరే ప్రభాస్ని ఇలా చూడాలనుకోవట్లేదురా మేము, ఇలా చూపించేసేవేంది, అలాంటి బాధ అనమాట. సో ఐ హోప్ ఇది నెక్స్ట్ వచ్చే 4Gలో కానీ, స్పిరిట్లో కానీ, కల్కి 2లో కానీ రిపీట్ అవ్వదు అని అనుకుంటున్నాను. కల్కి 1లో కూడా ప్రభాస్ని చెడగొట్టారు నిజంగా. ప్లీజ్ కల్కి 2లో దాన్ని మార్చుకోవాలి మా విజ్ఞప్తి. కర్ణుడిది ఓకేలే, అది మిగతాది భైరవ అదే ప్రాబ్లం కల్కి 1తో. దట్స్ ఇట్. 'రాజా సాబ్' మీకు ఎలా అనిపించిందో చెప్పండి. చూసిన వాళ్ళు, చూడకుండే ఒకవేళ చూసి రండి ప్లీజ్. చూసి వచ్చి వీడియో చూడండి. యూ విల్ గెట్ మై పాయింట్. నా ఆవేదన మీకు అర్థం అవుద్ది. నా ఆక్రోధన, నా ఏంటి ఆ పదాలు వచ్చేసావు టైంకి. సినిమా చూసిన వాళ్ళకి తెలుసు ఆ పదాలన్నీ వచ్చేస్తాయి. కామెంట్ చేయండి. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ఈ వీడియో మీరు అసలు లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తుంది కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. హార్ష్ క్లౌన్, మై డియర్ చిచ్చుబుడ్లు, లైక్ చేయడం మర్చిపోవద్దు. కుదిరితే హైప్ కూడా ఇచ్చి పాడుతూ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.